ఈ మధ్య ఫోన్లు వచ్చిన తర్వాత ఇంకా దరిద్రం అయిపోయారు యవనస్తులు. ఈ వాట్సాప్ చాటింగ్లు, ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ చాటింగ్లు, ఎవరు పడితే వాళ్ళతో. ఇది లవ్ అంటే ఏంటో కూడా తెలియదు వీళ్ళకి. ఆల్రెడీ లవర్లు ఉన్నారంటే వీళ్ళకి 8వ తరగతిలో 7వ తరగతిలో సిగ్మాల మొక్కలు వీళ్ళకి లవర్లు. బయటికి వెళ్తే రూపాయికి మారరు, అడుక్కోవడానికి కూడా పనికి అడుక్కోవటం కూడా రాదు వీళ్ళకి. ఆ ఒంటికి రాసుకునే పౌడర్ తో సహా మీద వేసుకున్న బట్టలు వాళ్ళ అమ్మా నాన్నలకు ఉన్నవే. చివరికి వీళ్ళు వాడే డొక్కు ఫోన్ వాళ్ళ అమ్మా నాన్నకు ఉన్నదే. సినిమాలు చూసి వీళ్ళేదో పెద్ద హీరోయిన్లు అనుకుంటారు. పావలాకి మారరు, బయటికి వెళ్తే పావలాకి 2 రోజులు ఇటుక బట్టిలో పంపితే దైత్ర వదిలిపోద్ది. ఎండాకాలం సెలవుల్లో ఫెయిర్ అండ్ లవ్లీ మొత్తం కరిగిపోయి ఇటుకల మీద అడిపోద్ది. అప్పుడు ఒరిజినల్ రూపం బయటకు వస్తుంది. మీ అమ్మా నాన్న కష్టం అర్థం అవుద్ది. అప్పుడు పెట్టు ఫోటో మీ లవర్కే బాగున్నానా అని 2వ రోజే నువ్వు వద్దంటాడు. ఇంకా రేపు నుంచి ఆయన కూడా వచ్చేమని అక్కడికి 4 ఇటుకలు చేస్తాడు. లేదా కొప్పనూరులకో కోతలకో తీసుకెళ్లిపోవాలి. నడు వంగిపోయి దైత్ర వదిలిపోద్ది. అప్పుడు వాళ్ళ నాన్న కష్టం అర్థం అవుద్ది. అసలు 8వ తరగతిలో 9వ తరగతిలో 10వ తరగతిలో ప్రేమలా ఎప్పుడు దెబ్బ తగులుతో తెలీదు. గట్టి దెబ్బ తగులుద్ది. ఆ రోజు ఏడ్చినా మళ్ళీ తిరిగి రాదు నీకు ఆ జీవితం. ఆ మధ్య రాజమండ్రి సంఘానికి ఒక అమ్మాయి వచ్చింది. ఏడుస్తుంది. ఏమ్మా అంటే, అన్న నేను డిగ్రీ చదువుతున్నాను, నేను చెప్పుకోలేని వ్యాధితో బాధపడుతున్నాను అన్న. ఏమమ్మా అంటే, ఘోరమైన వ్యాధి నాకు సంక్రమించి. ఆహా, ఎందుకమ్మా? నేను కొంచెం తప్పు మార్గంలోకి వెళ్ళానన్నా, ఒకడిని నమ్మాను, మోసపోయాను, వాడితో శరీరాన్ని పంచుకున్నాను, వాడు నన్ను ప్రేమించానని చెప్పాడు, నా శరీరాన్ని లోబరుచుకున్నాడు, వాడుకున్న వ్యాధిని నాకు అంటించాడు. ఇప్పుడు డిగ్రీలో ఉన్న ఒక ఆడపిల్ల ఆ వ్యాధితో ఇంకేం బతుకుద్ది, ఏమి సాధిస్తుంది, ఏమి లక్ష్యాలు ఉంటాయి, ఏం జీవితం ఎలగబెడద్ది? ఇంకా అయిపోయింది. ఇంక ఇప్పుడు ఏమైనా కొద్ది గొప్ప ఒక ఉద్యోగం సంపాదించినా బతికినంత కాలం ఆ ఉద్యోగం నుంచి వచ్చిన డబ్బులన్నీ దేనికి పెట్టాలి? మందులకు పెట్టాలి. ఇంకొకరిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంటదా? ఉండదు. ఎందుకు? యవ్వనంలో పుట్టినటువంటి తప్పుడు కోరికలు తీర్చుకోవడం కోసం వాడు ఎవడో తెలియదు గాలోడు 2 గులాబీ పూలు వేసుకుని తిరుగుతుంటాడు అలా కాలుగాలి పిల్లగా. ఆడికి పడిపోయి ఆ మాయ మాటలు నమ్మేసి శరీరాన్ని వాడి చేతిలో పెట్టేసి ఆ క్షణికానందం కోసం జీవితంలోకి భయంకరమైన రోగాలు తెచ్చుకొని, ఇవేమో మింగితే వదిలే రోగాలు కావు, మొసలు పట్టుకున్నట్టు పట్టుకుంటాయి. లైఫ్ లాంగ్ ఆ రోగాలతో బాధపడాలి. తిరిగి వస్తుందా జీవితం? ఆ పనికి వాళ్ళ ప్రేమికుడైనా తీసుకొచ్చి ఇవ్వగలరా జీవితాన్ని? ఏమైనా తిరిగి తీసుకొచ్చి ఇస్తాడా? వాడు ఇవ్వడు. కానీ స్కూళ్లలో కాలేజీల్లో ఈ చెప్పరు. మనకు అవి లేదు. 2 4 3 6 ఈ సరిపోతాయి మీకు. కానీ మరి జీవిత పాఠాలు ఎప్పుడు నేర్పిస్తారు? నేర్పించకపోతే వీళ్ళకి ఎలా అర్థం అవుతుంది? యవ్వనుడా, నీ యవ్వన దశలో జాగ్రత్త అన్నాడా లేదా ప్రసంగ గ్రంథంలో? నీ యవ్వన మందు సంతోషపడుతున్నావేమో, నీకు ఇష్టమైన మార్గంలో నడుస్తున్నావేమో, నీకు నచ్చినట్టుగా జీవిస్తున్నావేమో, కానీ ఒకానొక దినాన్ని వీటన్నిటికీ నువ్వు లెక్క అప్పగించాలి. లెక్క అప్పగిస్తే సరిపోద్దా? ఎన్ని బాధలు పడాలి? ఇప్పుడు అమ్మాయి జీవితం తిరిగి వస్తుందా? రోగం పోద్దా శరీరంలోంచి? అంత ఈజీనా? సినిమాలు చూసేసి దూడల్లా మూతి పెట్టుకుని బుద్ధి జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తుంటారు కొంతమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు. సిగ్గు శరం లేదు బతుకులకి. కాలేజీలకు పంపించేది ఎందుకో తెలియదు. వాళ్ళ అమ్మా నాన్న ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో తెలియదు. ఆ తర్వాత ఏడుస్తారు. ఏడ్చినా జీవితాన్ని రిపేర్ ఎవడు చేయలేడు.